ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక లొకేషన్. ఇది నిజంగా బాగుంటుందండి. ఒకటే చెట్లకి దాటుకొని వెళ్ళిపోదాం. ఇందాక తీసింది అయితే ఆ బ్రిడ్జికి వెనకాన, ఇప్పుడు తీసేది ఈ బ్రిడ్జికి ఇట్లా హైవే సైడ్. ఎంత పచ్చగా ఉంది. 2 days వాన పడింది కదా, 2 days కదండి. ఈరోజు పొద్దున్న వాన పడింది. ఏరియా సూపర్గా ఉందండి. అక్కడ దూరంగా కనిపిస్తుంది, అదైతే బ్రిడ్జ్ అండి. మామూలుగా పిల్లలు లోపలికి వచ్చేదానికి ఆ బ్రిడ్జ్ అయితే యూస్ అవుతుంది. దీంట్లో ఉంటాయా ఉండవా అని తెలియట్లేదు. మనం చూద్దాం. 1-2 చేపలు ఉంటాయి కూడా, టైం ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి పట్టుకుందాం. నీళ్ళు అయితే వెళ్తున్నాయి కానీ చేపలు ఉన్నాయో లేవో తెలియట్లేదు మనకు. అంతా ఇదిగా ఉంది. పోయిన దాంట్లో అక్కడ చూసిన దాంట్లో అయితే కనుక నీళ్ళు మామూలు కలర్గా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. కానీ ఇది వచ్చి కొంచెం లోపల ఉన్నాయండి. చేపలు చాలా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ కెమెరా తెలుస్తాను తెలియట్లేదు. అంతా రోజ్ కలర్ చేపలు కిందండి. కుట్టి చేపలు, చిన్న చేపలు కిందండి. ఏమైనా దొరకలేదు చూద్దామండి. చూసుకొని దేంట్లోనే పట్టుకొని వెళ్ళిపోదాం. కవర్లు ఏమంతగా ఇక్కడ బాగాలేవండి. ఇక్కడేం దొరకట్లే. దొరికినా కూడా అక్కడక్కడ బొక్కలు పడిపి చినిగిపోయింది. సో ఇంకో రోజు ఎప్పుడైనా వచ్చేసి చేపలు అయితే తీసుకుని వెళ్దాం. చిన్న పిల్లలు ఉన్నాయి పెంచుకోవడానికి. ప్లేస్ అయితే బాగుందండి. పోయిన ప్లేస్ కన్నా ఇది నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అదొకటే. కానీ అక్కడ నీళ్ళు అయితే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, ఏం లేవు. ఇక్కడ చేపలు అయితే ఉన్నట్టున్నాయి. ట్రై చేద్దాం ఇంకో రోజు వచ్చి. సో వీడియో ఫుల్గా చూసిన దానికి థ్యాంక్స్ అండి.